ఆఫ్ఘనిస్తాన్ ఒకప్పుడు పాకిస్తాన్కు మిత్రదేశమే. అయితే కొంతకాలం కిందట పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. తమ భూభాగాన్ని భారత్కు వ్యతిరేకంగా ఉపయోగించుకోవడానికి ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్ సర్కార్ అంగీకరించలేదు. అలాగే ఆపరేషన్ సింధూర్ విషయంలో భారత్కు తాలిబాన్ సర్కార్ సంపూర్ణ మద్దతు తెలియజేస్తుంది. ఇక ఇదిలా ఉంటే ఇటీవల భారత్కు ఆఫ్ఘనిస్తాన్ దగ్గరైంది. అయితే ఈ పరిణామం పాకిస్తాన్కు మింగుడు పడలేదు. దీంతో ఆఫ్ఘనిస్తాన్పై పాకిస్తాన్ పాలకులు కక్ష కట్టారు. కొంతకాలంగా పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. 2021లో ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ సర్కార్ వచ్చిన సంగతి తెలిసిందే. తాలిబాన్ సర్కార్ వచ్చిన తర్వాత రెండు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఇక్కడ ముఖ్యమైన విశేషం ఉంది. ఆఫ్ఘనిస్తాన్ను చాలా కాలంగా భారత్ వ్యతిరేక కార్యకలాపాలకు పాకిస్తాన్ ఉపయోగించుకుంది. ఇందులో భాగంగా ఉగ్రవాదులకు పాకిస్తాన్ సర్కార్ అండగా నిలిచింది. అయితే తమ భూభాగాన్ని ఉగ్రవాదానికి ప్రత్యేకంగా భారత్ వ్యతిరేక కార్యకలాపాలకు ఉపయోగించుకోవడాన్ని తాలిబాన్ సర్కార్ వ్యతిరేకించింది. ఈ నేపథ్యంలో తొలిసారి పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య సంబంధాలు దెబ్బతినడం ప్రారంభమైంది. అంతేకాదు, ఈ ఏడాది ఏప్రిల్ నెలలో పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు పహల్గామ్లో అమానుషంగా దాడి చేసి అమాయకులైన 26 మందిని బలి తీసుకున్నారు. దీని కౌంటర్గా భారత్ బలగాలు ఆపరేషన్ సింధూర్ చేపట్టాయి. ఆపరేషన్ సింధూర్లో ఇటు పాకిస్తాన్ అటు పాక్ ఆక్రమిత కాశ్మీర్ను లక్ష్యంగా చేసుకుని భారత్ బలగాలు దాడులు చేశాయి. భారత్ బలగాల దెబ్బకు మొత్తం 9 ఉగ్రవాద స్థావరాలు నేలమతమయ్యాయి. అయితే ఈ మొత్తం ఎపిసోడ్లో భారత్కు ఆఫ్ఘనిస్తాన్ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఆపరేషన్ సింధూర్కు తాలిబాన్ సర్కార్ జై కొట్టింది. ఈ పరిణామం పాకిస్తాన్ పాలకులకు మింగుడు పడలేదు. ఇక్కడ మరో విశేషం ఉంది. పాకిస్తాన్ లాగే ఆఫ్ఘనిస్తాన్ కూడా ఒక ఇస్లామిక్ కంట్రీ. దీంతో ఆఫ్ఘనిస్తాన్ తమకు అండగా ఉంటుందని పాకిస్తాన్ భావించింది. ఇది మతం కంటే సత్యం వైపే ఉండడానికి ఆఫ్ఘనిస్తాన్ ప్రాధాన్యమిచ్చింది. అంతిమంగా భారత్కు ఆఫ్ఘనిస్తాన్ అండగా నిలిచింది. దీంతో ఇప్పటికే భారత బలగాల దెబ్బకు ఫ్యూజులు ఎగిరిపోయిన పాకిస్తాన్కు ఈ పరిణామం ఏమాత్రం మింగుడు పడలేదు. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య సంబంధాలు బాగా దెబ్బతిన్నాయి. ఇదిలా ఉంటే ఇటీవల ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్ సర్కార్లో విదేశాంగ మంత్రిగా ఉన్న అమీర్ ఖాన్ ముతాకి భారత్ పర్యటనకొచ్చిన సంగతి తెలిసిందే. దీంతో పాకిస్తాన్ పాలకులు ఉక్రోషం పట్టలేకపోయారు. ఆఫ్ఘనిస్తాన్ ఎటు తమకు దూరమయ్యింది. అయితే అదే సమయాన భారత్కు దగ్గరవడం పాకిస్తాన్ పాలకులకు మింగుడు పడలేదు. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ సంచలన ఆరోపణలు చేశారు. ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్ పాలకులు పాకిస్తాన్కు శత్రువులా తయారయ్యారని కేబినెట్ ఉద్దేశించి మాట్లాడుతూ ప్రధాని షెహబాజ్ షరీఫ్ వ్యాఖ్యానించారు. ఆఫ్ఘనిస్తాన్పై పాకిస్తాన్కు ఎంత కడుపు మంటుందో షెహబాజ్ షరీఫ్ వ్యాఖ్యలను బట్టి ఎవరైనా అర్థం చేసుకోవచ్చు. కాగా కొన్నేళ్ల కిందట ఆఫ్ఘనిస్తాన్లో అంతర్యుద్ధం చెలరేగింది. ఈ అంతర్యుద్ధం మొత్తం ఆఫ్ఘనిస్తాన్ను చిన్నాభిన్నం చేసింది. ఆఫ్ఘనిస్తాన్లోని వేలాది మంది ప్రజలు ప్రాణభయంతో ఇతర దేశాలకు వలస వెళ్లారు. ఈ నేపథ్యంలో ఆఫ్ఘనిస్తాన్ నుంచి వేలాది మంది శరణార్థులుగా పాకిస్తాన్లోకి ఎంట్రీ ఇచ్చారు. అయితే రోజులు గడిచే కొద్దీ సదరు ఆఫ్ఘనిస్తాన్ శరణార్థులను తలకు మించిన భారంగా ఇస్లామాబాద్ పాలకులు భావించారు. దీంతో ఆఫ్ఘనిస్తాన్ శరణార్థులను వెనక్కి పంపడానికి పక్కా ప్లాన్ వేశారు. ఎటువంటి కనికరం లేకుండా విడతల వారీగా ఆఫ్ఘనిస్తాన్ శరణార్థులను పాకిస్తాన్ సర్కార్ వెనక్కి పంపింది. పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య సంబంధాలు దెబ్బతినడానికి ఇదొక కారణం.
ఇదిలా ఉంటే ఆఫ్ఘనిస్తాన్ను పాకిస్తాన్ ఉపయోగించుకోవడమే తప్ప ఆ దేశానికి చేసిన ప్రత్యుపకారం ఏమీ లేదు. ఇటీవల ఆఫ్ఘనిస్తాన్లో భూకంపం వచ్చింది. భూకంపం దెబ్బకు ఆఫ్ఘనిస్తాన్ తీవ్రంగా నష్టపోయింది. అయితే ఆఫ్ఘనిస్తాన్ దయనీయ పరిస్థితి చూసి కూడా పాకిస్తాన్ మనస్సు కరగలేదు. ఆఫ్ఘనిస్తాన్కు సాయం చేయడానికి పాకిస్తాన్ ముందుకు రాలేదు. ఇది ఆఫ్ఘనిస్తాన్ సర్కార్ను అలాగే అక్కడి ప్రజలను తీవ్రంగా బాధించింది. మొత్తం మీద ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తానే దూరం చేసుకుందని అంతర్జాతీయ రాజకీయ పరిశీలకులు విశ్లేషించారు. ఏదేమైనా అనేక కారణాలతో పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి.